తాజాగా ఆస్ట్రేలియాతో ముగిసిన వన్డే సిరీస్ లో అందరి దృష్టి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రీ ఎంట్రీ పైనే ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ భారీ స్టార్ల మధ్య ఆడిన శుభ్మన్ గిల్ దారుణంగా నిరాశపరిచాడు. అంతేకాదు తన తొలి వన్డే కెప్టెన్సీలో గిల్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. కేవలం 3 మ్యాచ్ల్లో 43 పరుగులు మాత్రమే చేయడంతో అతను కో నీడలో ఆడుతున్నాడేమో అని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు. ఇప్పుడు రోహిత్, కోహ్లీ విశ్రాంతి తీసుకోవడంతో గిల్ T20 ఫార్మాట్లో వైస్ కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్నాడు. ఈ ఒత్తిడి, పోటీ మధ్య గిల్ తన స్థానాన్ని పదిలం చేసుకుంటాడా లేదా అనేదే ఆసక్తికరంగా మారింది. పైగా ఆసియా కప్ లో కూడా అనుకున్న స్థాయిలో గిల్ ఆడలేదు. దీంతో పూర్తి ఒత్తిడిలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై మాజీ సెలెక్టర్ క్రిస్ శ్రీకాంత్ మాట్లాడుతూ గిల్ బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే ఒత్తిడిలో ఉన్నట్లు కనిపిస్తోందని, ముఖ్యంగా రోహిత్ తో కలిసి ఓపెనింగ్ చేయడం కూడా దీనికి ఒక కారణమై ఉండొచ్చని అన్నారు. క్లాసికల్ ఆటగాడిగా పేరున్న గిల్ T20 ఫార్మాట్ కు సరిపోతాడా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఆసియా కప్ లో గిల్ తన న్యాచురల్ ఆట తీరు నుంచి పక్కకు జరిగి మరీ దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ అది త్వరగా అవుట్ కావడానికి కారణమైంది. దీంతో ఈ సిరీస్ అతడికి ఒక అగ్ని పరీక్ష లాంటిదని ఆయన చెప్పుకొచ్చారు.